హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏ డే ఇన్ మై లైఫ్, అనదర్ ఎక్సైటింగ్ డే అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు సంతోష్ ది బర్త్డే. మేము ఆల్రెడీ కేక్ కటింగ్ చేస్తాము. ఆ క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు చూడండి. తర్వాత ఈరోజు సాహిల్ది రిజల్ట్స్ వస్తాయి. సో మేము ఇప్పుడు స్కూల్కే వెళ్తున్నాము. ఇదిగో ఈ క్యూటిప్పాయి కూడా రెడీ అయిపోయాడు. సాహిల్ చాలా ఎక్సైటెడ్ ఉన్నాడనమాట. రిజల్ట్స్ ఏంటి అయింది అన్నది కొంచెం సేపట్లో మాకు కూడా తెలిసిపోద్ది, మీకు కూడా చెప్తాను, ఓకేనా. తర్వాత ఇప్పుడు మేము హరీష వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తాము. చలో, ఎలా స్పెండ్ చేస్తానో ఈ డే మొత్తం చూద్దాం. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేద్దరు కానీ. చలో. సాహిల్ది రిజల్ట్స్ పట్టుకుని వచ్చాను. సాహిల్కి ఎంత వచ్చింది తెలుసా? 98% వచ్చింది. కొంచెం మ్యాథ్స్లో ఒక 5 మార్క్స్ పోయాయి అన్నాడు. కొంచెం సాడ్ అయిపోయాడు అనమాట. బట్ నేను హ్యాపీయే, ఎందుకంటే హోతా చిన్న క్లాసే కదా. తెలుగులో ఆడికి చాలా బాగా వచ్చింది. ఈ ఇయరే తెలుగు స్టార్ట్ చేసి తెలుగులో అంతా ఏం చేశాడు, డెవలప్ చేశాడంటే టోటలీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం. లైక్ మనం పిల్లలకి ఎంకరేజ్ చేయాలి, దుఃఖి చేయకూడదు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు అన్నది ఏంటి అన్నది మనం మమ్మీలతో చూస్తూనే ఉంటాం కదా, ఓకేనా. ఏంటన్నారండి? సో ఇప్పుడు సంతోష్ మాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. హాయ్, మేము అక్కడి నుంచి స్పార్క్ వెళ్ళి స్పార్క్ నుంచి ఇంటికి వచ్చాము. సీదా షాపింగ్, కొంచెం షాపింగ్ చేసి ఇప్పుడు సాహిల్ మరి అన్వి, ఇది అన్వి చూపించు, హాయ్ చెప్పు. ఇప్పుడు చెప్పు. సాహిల్ అన్వి కేక్ తింటున్నారు. నేను ఈలో అన్నం ఆలు చేస్తున్నాను అనమాట. మీరు ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ చేయవలసిన పని ఏంటి? మీరేం చేస్తారు? ఫస్ట్ చేయవలసిన పని డ్రెస్ చేంజ్ చేయడం. ఈ డ్రెస్ నేను తీసుకొచ్చాను స్పార్క్ నుంచి. బాగుందా? కింద పింక్ కలర్ బాటమ్ వచ్చింది, ఓకేనా. కొంచెం కొంచెం మస్కారా అన్నీ బోల్డ్ అంతా పొల్యూషన్ అంతా ఉంది కదా, అది మొత్తం రిమూవ్ చేసేయాలి.
చలో అన్నం అవ్వింది, ఆలు అవుతుంది, పెరిగేసుకుని అన్నం తినేస్తాం. రాత్రికి ఎలాగా రెస్టారెంట్కి వెళ్ళాలి కాబట్టి జస్ట్ ఇప్పుడు సింపుల్ ఖానా తినేస్తామన్నమాట. చలో ఇది అయిన తర్వాత నేను మీకు మళ్ళీ కలుస్తాను, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంది. అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను, ఓకేనా? హాయ్, నేను రెడీ అయిపోయాను చూసారా. రాత్రి డిన్నర్కి వెళ్ళడానికి నేను రెడీ అయిపోయాను అనమాట. ఇందాక నేను కుక్ చేసిన తర్వాత సాహిల్, సంతోష్ ఆఫీస్కి వెళ్ళిపోయారు అనుకోండి. మిగిలిన వాళ్ళందరూ 1 అవర్ రెస్ట్ తీసుకుని తర్వాత ఇప్పుడు సంతోష్ నా బర్త్డే బాయ్ వచ్చిన తర్వాత మేము ఇప్పుడు డిన్నర్ పార్టీకి వెళ్తున్నాము. లైక్ యాజ్ యూజువల్ మీకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తే మా చెల్లి కూడా వస్తుంది. చెల్లెల ఫ్యామిలీ మేము కలిసి హైదరాబాద్ స్పైస్ అనే రెస్టారెంట్కి వెళ్తున్నాం. చలో నాతో పాటు మీ అందరికి కూడా తీసుకెళ్తాను. చలో కమ్. షోను హాయ్ చెప్పు. అదిగో మేము ఇక్కడ హాస్టల్ రీచ్ అయినప్పటికే కుషాల్ పడుకొని పోయాడు అనమాట. కానీ ఆఫ్టర్ 10 minutes వాళ్ళు లెగిసిపోయాడు. ఫస్ట్ నేను అసలు ఈ హోటల్ రివ్యూని కూడా ఈ బ్లాగ్లో కలిపేద్దాం అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి ఫుడ్ అన్ని తినిన తర్వాత దిస్ హోటల్ డిజర్వ్స్ ఎ సెపరేట్ వీడియో అని ఫీల్ వచ్చింది. సో నేను సెపరేట్ వీడియో కంప్లీట్గా ఈ హోటల్ గురించి నేను చేసి నేను మీకు రేపు పోస్ట్ చేస్తాను, ఓకేనా? అప్పటి వరకు ఈ చిన్న బ్లాగ్ని ఎంజాయ్ చేయండి. ఫుడ్ నచ్చిందా అండి? ఎక్కువ బాగుంది. పండు నీకు ఫుడ్ నచ్చిందా నాన్న? ఫుడ్ జస్ట్ సూపర్ ఉంది, సూపర్. నేను ఫుల్ హోటల్ రివ్యూ నేను ఇప్పుడే చూపిస్తాను, మీరు అందరు చూస్తారు. ఈ బ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్రైస్తో కంపేర్ చేసుకుంటే సూపర్ అని చెప్పాలి. ఇంకా అంతే. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ వాల్యుబుల్ సజెషన్స్ కానీ ఏవైనా, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.